పేరు డాక్టర్ షైనీ ఫిజియోథెరపిస్ట్ని ఫేత్ ఫిజియోథెరపీ క్లినిక్ హనుమాన్ నగర్ హన్మకొండ. సో ఈరోజు మనము వీడియోలో డిస్క్ ప్రొలాప్స్ లేదా డిస్క్ బల్జ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డిస్క్ బల్జ్ అంటే స్పైన్లో వర్టిబ్రా అనే బోన్స్ ఉంటాయి, వాటికి మధ్యలో కుషన్స్ లాగా సాఫ్ట్ డిస్క్స్ ఉంటాయి. ఈ డిస్క్ మధ్యలో జెల్ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది, దాన్ని మనం న్యూక్లియస్ ఫాల్ఫస్ అంటాం. అండ్ అవుట్ సైడ్ లేయర్ వచ్చేసి టఫ్గా ఉంటుంది, దాన్ని మనం యాన్యులస్ ఫిబ్రోసిస్ అంటాం. ఇప్పుడు అవుటర్ లేయర్ వీకెన్ అయ్యి ఇన్నర్ జెల్ అనేది బయటికి పుష్ అవుతుంది, దీనినే మనము డిస్క్ బల్జ్ అంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇన్నర్ జెల్ బయటకు వచ్చేసి అవుటర్ లేయర్ని పుష్ చేసుకుంటూ అది దగ్గరలో ఉన్న నియర్ బై నర్వ్స్ మీద కంప్రెషన్ అనేది వస్తుంది. మనము కాజెస్ ఆఫ్ డిస్క్ బల్జ్ చూద్దాం. అసలు ఈ డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ ఇది మనం కామన్గా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్లో చూస్తాం, అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ బోన్స్లో చూస్తాం. బట్ రీసెంట్గా ఈ జనరేషన్లో ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కామన్గా మనం యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం ఈ డిస్క్ బల్జ్ అనేది. సర్వైకల్ డిస్క్ బల్జ్ చూస్తున్నాము, లంబార్ డిస్క్ బల్జ్. మోస్ట్లీ ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తున్నా, లేదా సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేస్తున్నారు, లేదా వేర్ అండ్ టైర్, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ బ్యాక్ పోస్చర్లో కూర్చోవడము, ఆర్ ఎల్స్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ కూడా డిస్క్ బల్జ్ రావడానికి కాజ్. డిస్క్ బల్జ్ అనగానే అన్నెసరీగా భయపడుతూ ఉంటారు. చాలామందికి ఏంటంటే ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ అని డయాగ్నోస్ అవ్వగానే నా పెయిన్ అంతటికీ కూడా కారణము డిస్క్ బల్జ్ అని అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అన్ని డిస్క్ బల్జ్ వల్ల మనకు పెయిన్ అనేది రాదు. ఓన్లీ నర్వ్ కంప్రెషన్ జరిగినప్పుడే మనకు నమ్నెస్ కానీ వీక్నెస్ కానీ అలాంటివి వస్తాయి, ఆరెల్స్ టింగ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద అపోహ ఏంటంటే డిస్క్ బల్జ్ అనగానే ఫస్ట్ మనం ఆపరేషన్కి వెళ్ళిపోవాలి, ఆరెల్స్ సర్జరీకి వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే సర్జరీ అనేది మనకు లాస్ట్ లైన్ ఆఫ్ ఆప్షన్ అనమాట. సో మీన్ వైల్ మనం ఏం కంటిన్యూ చేయొచ్చు అంటే ఫిజియోథెరపీ తీసుకోవచ్చు, ప్రాపర్ మెడికేషన్ తీసుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు, పోస్చరల్ చేంజెస్ కూడా మనం చేసుకొని దీన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిస్క్ బల్జ్ అనగానే మేము కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, లేదా మాకు ఈ డిస్క్ బల్జ్తో మేము లైఫ్ లాంగ్ ఇలాగే సఫర్ అవ్వాలి, లేదా ఈ డిస్క్ బల్జ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి మాత్రమే వస్తుంది, మాకు రాదు అని చెప్పేసి దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. బట్ ఇది ఒక మిస్కన్సెప్షన్ అనమాట. ఈ డిస్క్ బల్జ్ అనేది ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్డ్ పర్సన్స్ కన్నా రావచ్చు. బట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే పోస్చర్ బాగాలేకపోతే పోస్చరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ప్రాపర్గా మనము దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే వర్కౌట్స్ చేసుకుంటూ, డైట్ మేనేజ్ చేసుకుంటూ, ఒకవేళ పేషెంట్స్ ఒబేజ్ ఉంటే వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఫిజియోథెరపీలో చెప్తున్న ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. డిస్క్ బల్జ్ నుండి మనము బయటపడవచ్చు. సో ఈ ఫిజియోథెరపీ మనకు డిస్క్ బల్జ్ పేషెంట్స్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. మనకు ఫిజియోథెరపీ ప్రొసీజర్స్లో రెండు ఉంటాయి, ఎలక్ట్రోథెరపీ ఉంటుంది, మాన్యువల్ థెరపీ ఉంటుంది. ఎలక్ట్రోథెరపీలో వచ్చేసి అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం, ఐఎఫ్టీ యూజ్ చేస్తాం, పెయిన్ రిలీఫ్ కిట్స్ యూజ్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా మెషిన్స్తో చేసేవన్నీ కూడా మనం ఎలక్ట్రోథెరపీ అంటాం. కమింగ్ టు మాన్యువల్ థెరపీలో మనం ఏం చేస్తామంటే కోర్ స్ట్రెంథనింగ్ చేస్తాము, స్ట్రెంథనింగ్ ఆఫ్ మజిల్స్ చేస్తాము, టైట్గా ఉన్న మజిల్స్ని మనము స్ట్రెచెస్ కూడా ఇస్తాము, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చెప్తాము, పోస్చర్ కరెక్షన్ చేస్తాము, స్పైనల్ అలైన్మెంట్ని కూడా మనం సెట్ చేస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనం ఫిజియోథెరపీలోనే సజెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్క్ బల్జ్ అనేది రిపీట్ అవ్వకుండా మనము జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్ బల్జ్ అనే పదం వినగానే ప్యానిక్ అవ్వకండి. తర్వాత ఆపరేషన్ అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. మంచి ఫిజియోథెరపీతో, మంచి హెల్తీ హ్యాబిట్స్తో కంప్లీట్ రికవరీ అనేది పాసిబుల్. సో ఒక ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీని కలవండి, ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ త్రూ ట్రీట్మెంట్ తీసుకోండి. సెల్ఫ్ ట్రీట్మెంట్ కానీ ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్తోనే తగ్గించుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. అండ్ ఎంఆర్ఐ తీసుకోవడానికి భయపడకండి, ఎందుకంటే మనకు ఇలాంటి ఏ అండర్లైయింగ్ ఇష్యూస్ అయినా కూడా మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ అనేది తీసుకుంటేనే తెలుస్తుంది. సో ఇంకా ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినా పర్లేదు, కామెంట్ చేసినా పర్లేదు. నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నా పేరు డాక్టర్ షైనీ, ఫేత్ ఫిజియోథెరపీ క్లినిక్, హన్మకొండ. ఆ సర్వీసెస్ హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో ఓన్లీ హోమ్ విజిట్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. నా నెంబర్ కింద నేను యాడ్ చేస్తున్నాను.
ఎవరైనా కూడా కాల్ చేయవచ్చు, మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.